ఆరుగాలం కష్టించి అనేక వ్యాయ ప్రయాసాలకు ఓర్చి తాము పండించిన వరి ధాన్యం మొక్కజొన్న పంటలను విక్రయించేందుకు 15 రోజులుగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారని, వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని, గన్ని సంచుల కొరత, లారీల కొరత సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి అనేక వ్యాయ ప్రయాసాలకు ఓర్చి తాము పండించిన వరిధాన్యం మొక్కజొన్న పంటలను విక్రయించేందుకు 15 రోజులుగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారని, వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని, గన్ని సంచుల కొరత, లారీల కొరత సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని డిసిఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు సెంటర్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సన్న, మార్కెట్ కార్యదర్శి హమీద్ పాషాలకు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, మార్కెట్లో మధ్య దళారుల దోపిడీని అరికట్టాలని విన్నవించారు. 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగవంతం పూర్తిగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా రైతులు మార్కెట్లో జాగారం చేస్తున్నారన్నారు. కాంటాలు అయిన మొక్కజొన్నను లోడింగ్ చేయకపోవడం మూలంగా బస్తాల వద్ద పడిగాపులు తప్పడం లేదన్నారు. వెంటనే కొనుగోలు యుద్ధ ప్రతిపాదికన జరపాలని, తూకం వేసిన బస్తాలు అదే రోజు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉందని, అధికారులే రైతన్నలను గన్ని సంచులు తెచ్చుకోవాలని చెప్తున్నారని, విధి లేని పరిస్థితిలో రైతులు గన్ని సంచులు కొనుగోలు చేస్తున్నారన్నారు. అధికారులకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా పంటను మద్దతు ధరకు అమ్ముకోవడం కోసం మార్కెట్లో అన్నదాతలు అరిగోసపడుతున్నారన్నారు. ముఖ్యంగా డిసిఎంఎస్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. తక్కువ కాబట్టి నువ్వు ఎత్తుకున్నావా? పైసలు తీసుకోరా? సెక్రటరీ సాబ్ ఇగో ఈయన పక్కలు ఈయన ఎత్తుకుంటాడు. అమలలో అమల పైన ఉన్నది, ఆ ఎత్తుటలే షార్ట్ అయినది. డబ్బు పోయి ఎత్తి అంత వచ్చినప్పుడు డబ్బు పోయి ఒక సంచి మొత్తం వస్తానా? సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి మొక్కజొన్న వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా రైతులు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి మాటల్లో చాలా దీనంగా, ఆర్తనాదంగా మా పంట ఎట్లా అమ్ముకోవాలి, 15 రోజులు అవుతుంది, రే అనక పగలనక ఈ పంట కాపలా కాస్తున్నాం అని చెప్తున్నారు. అంతేకాదు గన్నీ సంచుల కొరత చాలా తీవ్రంగా ఉంది. డిసిఎంఎస్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి నత్తనడకన కొనుగోలు కొనసాగుతున్నాయి. 15 రోజుల నుండి రైతులు తమ పంట వద్దే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గన్నీ సంచులు రైతులు కొనుక్కొచ్చినా, ఆ రైతుల కొనుక్కొచ్చిన సంచులు నింపినా అసలు నింపడానికి కూడా ఇక్కడ తగిన సిబ్బంది లేకపోవడం మూలంగా రైతులే మొక్కజొన్న సంచులు నింపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇలా జోకినటువంటి ధాన్యాన్ని కానీ మొక్కజొన్నను కానీ లోడింగ్ చేయడానికి కూడా, ఎగుమతి చేయడానికి కూడా లారీల కొరత ఉండడం మూలంగా రైతు అప్పటికి నింపక ముందు 15 రోజులు, నింపిన తర్వాత మరో 10 రోజులు, సుమారు 1 నెల రోజులుగా నరకయాత్ర పడుతున్నటువంటి పరిస్థితి. 6 కాలం కష్టించి శ్రమించి పంట పండిస్తే అమ్ముకోవడానికి 1 నెల రోజులు మార్కెట్లోనే గడపాల్సిన దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి, ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ముందస్తు చర్యలు లేకుండా ఈ అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేతులెత్తేసిందని చెప్పవచ్చు. మార్కెట్లో ఐకేపీ కొనుగోలు సెంటర్లలో త్వరితగతిన కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కొనుగోలు చేసినటువంటి వెంటనే సంబంధిత ఫ్యాక్టరీలకు, సంబంధిత రూమ్లకు తరలించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ 1600 నుంచి 1800 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు మొక్కజొన్నను.
ఇలా మద్దతు ధర 2400 ఉంది. అంటే రైతు సగటున 600 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మార్కెట్ లో దళారుల దోపిడీ కూడా ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా అధికార యంత్రాంగం అని చెప్పి చెప్తున్నాం. అంతేకాదు ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మిల్కూరు వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.